ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నవలెస్ టుడే టాపిక్ వచ్చేసి మనం మీనా నవల చదువుతున్నాం కదా, వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. మీనా నవల మొదటి భాగం పార్ట్ 18 టుడే పార్ట్ అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మర్నాడు కాకుండా ఆ రోజు ఉదయం లేవగానే రాజేశ్వరి మామూలుగా ఇంట్లో తిరగలేదు. నాకు కాఫీ అత్తయ్య తెచ్చిచ్చింది. రాజు ఏమైంది అత్తయ్య అన్నాను లేచి ఎదురెళ్ళి కాఫీ గ్లాస్ తీసుకుంటూ. దొడ్లో ఉంది అనేసి అత్తయ్య వెళ్ళిపోయింది. నేను కాఫీ తాగుతూనే వంట ఇంటి వైపుకి వచ్చాను. అక్కడ అత్తయ్య ఒక్కతే పనితో సతమతమవుతోంది. అత్తయ్యకు సాయం చేయకుండా రాజేశ్వరి పొద్దుటే పనివేళ దొడ్లో అరుగు మీద జేబురుమాల మీద ఎంబ్రాయిడరీ చేసుకుంటూ తీరికగా కూర్చోవడం చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి అమ్మాయి గారు ఈరోజు ఇంత తీరికగా ఎక్కడ కూర్చున్నారు? ఎవరి మీదనైనా అలక వహించారా అంటూ కాఫీ తాగుతూనే వెళ్ళి రాజేశ్వరి ప్రక్కగా కూర్చోబోయాను. రాజేశ్వరి దూరంగా జరిగి కంగారుగా దూరం అంది. నేను నిలబడిన చోటే అలాగే ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశాను. నేను 3 రోజులు సత్యాగ్రహంలోకి దిగాను ఈవేళ అంది నవ్వుతూ. నాకు అర్థమైంది. కానీ రాజేశ్వరి అలా అంటుకోవడానికి వీల్లేకుండా దూరంగా ఎందుకుండాలో మాత్రం అర్థం కాలేదు. ఇందులో తాకరానిదేముంది? ప్రకృతి సిద్ధంగా స్త్రీకి ఎంతో సహజమైన ఈ ఋతు కార్యక్రమం ఇలా ఎడంగా కూర్చుని ఫలానా అంటూ నలుగురికి చాటి చెప్పడం ఏం బాగుంది? చీచి, అసహ్యం కదూ. నాకైతే సిగ్గు కూడా వేసింది. పల్లెటూళ్ళల్లో సనాతన కుటుంబాల్లో ఈ ఆచారం ఉంటుందని వినటమే తప్ప నేను ఇంతవరకు చూడలేదు. ఈరోజు స్వయంగా చూశాను. ఎందుకో కానీ నాకు ఈ ఆచారం నచ్చలేదు. ఈ రోజుల్లో పల్లెటూళ్ళు మాత్రం సామాన్యంగా ఉన్నాయా? పట్నవాసానికి అవి ఎందులోనూ తీసిపోతున్నాయి. విద్యుత్ దీపాలు వాడుతున్నారు, రేడియోలు పెట్టుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, వ్యవసాయ పద్ధతుల్లో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు. మగాళ్ళు ఆడవాళ్ళు క్లబ్లు అవి పెట్టుకుంటున్నారు. ఏ విషయంలో వీళ్ళు వెనకబడి ఉన్నారు? నిజానికి అలాంటిది ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు? ఇన్ని విధాల కొత్త అలవాట్లకి లోనైన వీళ్ళు ఈ పాత విషయానికి స్వస్తి ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు. అయినా మన దేశంలో మనుష్యులు కాస్త విచిత్రమైన వాళ్ళని చెప్పవచ్చు. కొత్త విధానాలకి ఓ పట్టాన ఎవరు అలవాటు పడడానికి ముందుకు రారు. 100కి 1,000,000 ఏ ఒక్కరో కాస్త తెగువ చూపి ధైర్యం వహించి ముందుకొస్తే వాళ్ళని వేలు పెట్టి చూపించి వెక్కిరించి నోటి నిండా తూర్పారపట్టి ఈటల్లాంటి మాటలతో విమర్శించి చంపి చివరికి ఓ శుభముహూర్తాన వీళ్ళు ఆ పని చేయడం ప్రారంభిస్తారు. ఈ సంస్కారం తెలివిహీనతతో కూడిన అమాయకత్వం నేను మా పట్నవాసంలో గమనించాను. రాజేశ్వరి కడుపు నొప్పితో బాధపడడం గమనించిన నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి, రాజుకి మందేమీ ఇప్పించలేదా అత్తయ్య అని అడిగాను. మందేమీ లేదటమ్మా, పెళ్ళైతే కానీ పోదట అంది అత్తయ్య. ఆ 3 రోజులు రాజేశ్వరి భోజనం కూడా సరిగా చేయదు. ముఖమంతా వాడిపోయి మనిషి నీరసంగా బద్ధకంగా ఎలాగో ఉంటుంది. మధ్యాహ్నం అయింది. మా అందరి భోజనాలు అయినా కృష్ణ కోసం చూసి చూసి అత్తయ్య కూడా తినేసింది. కృష్ణ ఇంకా రాలేదు. వీరాయి పని మీద పొరుగురు వెళ్ళాడు. రాజేశ్వరి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. మధు వాళ్ళంతా స్కూల్కి వెళ్ళిపోయారు. 2 గంటలు కావస్తుంది. కృష్ణ జాడలేదు. అత్తయ్య ఇంట్లోకి బయటికి కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది. ఏం చేయనే రాజు, మన కావయ్య గారి గోపాలం కూడా లేడు, ఎక్కడికో వెళ్ళేట. ఎప్పుడొస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదు అన్నది సీత పిన్ని. అయినా వీడికి మరీ బొత్తిగా ఎంత జ్ఞానం లేకుండా పోతోంది. నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదని తెలుసు కదా, వేళ పట్టున వచ్చి 4 మెతుకులు తినిపోకూడదు. ఏం మనిషి ఆ పనిలో పడ్డాడంటే ఇంక ఒళ్ళే తెలియదు. అత్తయ్య సగం బాధగా సగం విసుగ్గా అంది. ఆవిడ బాధ చూస్తుంటే నాకెలాగో అనిపించింది. కృష్ణ ఆవిడకి సవతి కొడుకు అంటే ఎవ్వరూ నమ్మరు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆవిడికి నా పిల్లలనే పక్షపాతం లేకపోగా గట్టిగా పరిశీలిస్తే రవంతా కృష్ణ మీదనే అభిమానం జాస్తేమో అనిపిస్తుంది. రాజేశ్వరి మాటల ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆవిడ పెళ్ళై వచ్చేసరికి కృష్ణ చాలా పసివాడు. కాపురానికి వచ్చిన 4-5 సంవత్సరాలకు కానీ రాజేశ్వరి పుట్టలేదు. అందుకని కనకపోయినా ఆవిడికి కృష్ణ ప్రథమ సంతానం క్రిందే లెక్క. అందుకే అన్నారేమో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. ఆ మాటకు వస్తే అసలు పెంచబట్టే కన్నవాళ్లకు కూడా ఆ అనురాగం కలుగుతుందేమో. కృష్ణ రానేలేదు.
ఆలస్యం అయిన కొద్దీ అత్తయ్య మనసు విలవల్లాడిపోతోంది. చివరికి నిరాశతో ఉస్సూరుమన్నట్టుగా విరక్తిగా ఈ పూట వీడికి భోజనం ప్రాప్తి లేనట్టే ఉంది. చీచి, ఏం మనిషి! అమ్మ ఎదురు చూస్తుందనే తెలివైనా లేదే. అయ్యో రామ, ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చేశాను అంది. ఆవిడ బాధ నాకు చూడలేనిదిగా తోచింది. ఆ క్షణంలో రాజేశ్వరితో చింతగింజలు ఆడడం నేర్చుకుంటున్న నేను అవి వదిలేసి లేచి నిలబడుతూ, అత్తయ్య, క్యారియర్ సర్దు, నేను వెళ్ళి ఇచ్చొస్తాను అన్నా. నువ్వా? అంది అత్తయ్య. ఏం వెళ్ళకూడదా? నేను తీసుకెళ్తే తినడా మీ అబ్బాయి? అయ్యో, అదేం మాటమ్మా, తినడని కాదు, కానీ నువ్వెందుకులే, వద్దు. వస్తే వాడే వస్తాడు, లేకపోతే పోనీలే, అయిష్టంగా అంది అత్తయ్య. పర్వాలేదు అత్తయ్య, ఇంట్లో కూర్చుని నాకు బోరుగా ఉంది, ఏం తోచడం లేదు, అలా సరదాగా వెళ్ళి వస్తాను, కాస్త నడిచినట్టుగా ఉంటుంది. అత్తయ్య అయిష్టంగానే క్యారియర్ సర్దింది. దోవ గుర్తుందా నీకు? అంది అనుమానంగా చూస్తూ. భలేదాను అత్తయ్య, రాజేశ్వరితో మొన్న వెళ్ళలేదు నేను. దోవ గుర్తు లేకపోవడానికి ఇదేమైనా మహాపట్నమా? మహానగరంలో మెలికలు గల దోవనే ఒకసారి చూస్తే నేను మర్చిపోను. అలాంటిది డొంక వెంబడి సరాసరి సూటిగా వెళ్ళే ఈ దోవ గుర్తుండదా? వాడేమంటాడో ఏమో జంకుగా అంది అత్తయ్య. ఏమీ అనడు. పస్తు పడుకోకుండా అన్నం తీసుకెళ్ళినందుకు నాకు కృతజ్ఞతలు చెప్తాడు. చెప్పకపోయినా పర్వాలేదు, నేను లెక్క చేయను. రాజు, పోనీ నువ్వు కూడా వెళ్తావటే వదినతో? ఊరుకో అత్తయ్య, పొద్దుటి నుంచి అదలా కూర్చునే శక్తి లేక బాధపడుతుంటేను. నాకేం పర్వాలేదులే, నన్నెవరూ ఎత్తుకుపోరులే, భయపడకు అంటూ అత్తయ్య చేతిలో క్యారియర్ తీసుకున్నాను. జాగ్రత్త వదిన, నీ కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ముళ్ళవి ఉంటాయి, గుచ్చుకుంటాయేమో, చూసుకుని నడిచి వెళ్ళు. రాజేశ్వరి నన్ను హెచ్చరించింది. రాజేశ్వరి మాటలు లక్ష్య పెట్టకుండా నేను నీళ్లలో బురదలో అవి వేసుకుని తిరిగేసరికి నా జలతారు చెప్పులు అలసిపోయి వాడిపోయినట్టు పుటుక్కున తెగి ఊరుకున్నాయి. నిన్నటి నుంచి నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. అవి కుట్టి బాగు చేయడానికి అత్తయ్య గూడెంలో ఎవరికో కబురు చేసింది, కానీ ఆ మనిషి రానే లేదు. క్యారియర్ తీసుకుని బయలుదేరాను. ఆ సత్తు క్యారియర్ పట్టుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా డొంక వెంబడి నడుస్తుంటే నాకు విచిత్రంగా గమ్మత్తుగా అనిపించింది. ఎక్కడుందో మా అమ్మ, ఒక్కసారైనా నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుందో లేదో. నేను ఇలా ఉన్నానని కలలో కూడా ఊహించలేదని గ్యారంటీగా నాకు తెలుసు. మా అమ్మ ఊహకందని పని చేస్తున్నాను నేననే జ్ఞాపకం నాకు గర్వంగా చెక్కిలిగింతలు పెట్టినట్టుగా ఉంది. పైరగాలి పీల్చుకుంటూ ఆకాశంలో తేలిపోతున్న తెల్ల మబ్బుల్ని తలెత్తి మధ్య మధ్యలో పరీక్షగా చూసుకుంటూ ఎంతో అందంగా ఉన్న పరిసరాలని కనుల విందుగా గమనిస్తూ సాధ్యమైనంత తాత్సారం చేసుకుంటూ నడవసాగాను. అవును మరి, అత్తయ్య బాధపడుతుంటే చూడలేక తెచ్చాను, కానీ కృష్ణ ఆకలితో ఉంటే నాకే. నేను వెళ్ళేసరికి కృష్ణ అరటి చెట్లకి బోదెలు చేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే మిగతా వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు భోజనానికి వెళ్ళారేమో. పాక ముందు కూరగాయలు నింపిన గంపలు వరుసగా పెట్టున్నాయి. ఇదిగో అన్నం తెచ్చా, బిగ్గరగా అన్న నేను క్యారియర్ గట్టు మీద గట్టిగా పెట్టా. ఉలిక్కి పడ్డట్టుగా కృష్ణ చటుక్కున తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. నువ్వెందుకు వచ్చావు? చిత్తం, తమరు ఆ ప్రశ్న వేస్తారని నాకు ముందే తెలుసు. మీకోసం తేలేదు. అత్తయ్య తన సుపుత్రుడు అన్నం తినలేదని బాధపడుతుంటే చూడలేక తీసుకొచ్చా. క్షణంసేపు రెప్పవాల్చకుండా నా వైపే చూశాడు. తర్వాత చేతిలో పాల క్రింద పెడుతూ సీరియస్గా, చాలా శ్రమపడ్డావు మా అమ్మ కోసం. ఇంత కష్టపడ్డ మనిషిగా నేను ఇంతవరకు చూడలేదు. మంచిది, అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఊరకే కాదు, కిరసనాయలు వేసి నిప్పు పుల్ల గీసి పడేసినట్టు బగ్గుమంది. నేను నీకు అన్నం తీసుకొచ్చాను, కానీ నీ ఆజ్ఞలు శిరసావహించడానికి రాలేదు. వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళగలను, నువ్వు నాకు చెప్పనవసరం లేదు అంటూ గట్టు మీద కూర్చున్నా. కృష్ణ నా మాటలకి పెదవుల మీద కదలిపోయిన చిరునవ్వుని అణుచుకోవడం, ముఖం తిప్పుకోవడం నేను గమనించకపోలేదు. ఏమనుకున్నాడో ఏమో, మారు మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కుని అరిటాకు తెచ్చుకుని వచ్చి కూర్చుని క్యారియర్ విప్పాడు. నేను అతని వైపు చూడలేదు. నా దృష్టి అంతా తోట అందం పరిశీలించడంలో పూర్తిగా నిమగ్నమైనట్టు కూర్చున్నాను. అతను నా వైపు చూడలేదు. అన్నం తినడమే ఆ క్షణంలో అతని జీవిత ఆదర్శం అన్నట్టుగా ఆకులో శ్రద్ధగా వడ్డించుకోసాగాడు. అతడు అన్నం కలుపుకుంటుండగా అన్నాను, నువ్వింత మేనర్లెస్ బ్రూట్ అని నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నం నోట్లో పెట్టుకోబోతున్న కృష్ణ ఆగిపోయి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. కాలు మీద కాలేసుకుని
మోకాలి చుట్టూ 2 చేతులు పెనవేసుకుని ముందుకి కొంచెం ఊగుతూ కూర్చున్న నేను ఎదురుగా ఉన్న పాక మీద అందంగా విచ్చుకున్న బీర పూలను ఉద్దేశించి అన్నట్టుగా వాటి వైపు తదేకంగా చూస్తూ అన్న, లేకపోతే ఏమిటి, ఇంత ఎండలో కాళ్ళు పీక్కుపోయేలా నడుస్తూ చేయి తిమ్మిరెక్కేలా ఆ క్యారియర్ మోసుకు తెచ్చా, కనీసం నువ్వు థ్యాంక్స్ అయినా చెప్పలేదు నాకు. కృష్ణ చుట్టూ చూశాడు. ఒకసారి తలెత్తి మబ్బు బట్టి ఆహ్లాదంగా ఉన్న ఆకాశం వైపు చూశాడు. ఇంత ఎండ, ఇంటి నుంచి ఇక్కడికి అదో దూరమా, ఈ క్యారియర్ మోయడానికి నీ చేతులు నొప్పుట్టాయా, ఆశ్చర్యపడుతున్నట్టుగా అడిగాడు. అంటే నీ ఉద్దేశం? నేను అతని వైపు సూటిగా తిరిగాను. కృష్ణ మళ్ళీ క్షణంలో సగం సేపు నా వైపు సూటిగా చూశాడు. తర్వాత కొద్దిగా భుజాలు ఎగరేసి, ఐఎమ్ సారీ, నేను ఈ పల్లెటూరు వచ్చి స్థిరపడిపోయిన తర్వాత బస్తీ మర్యాదలు పూర్తిగా మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ థ్యాంక్ యూ అన్నాడు. నాకు అతని కళ్ళల్లో కొంటతనం కనిపించింది. కంఠంలో వెక్కిరింపు కూడా ఉంది. గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను, నువ్వా? థ్యాంక్స్ చెప్పే కన్నా అసలు చెప్పకపోవడమే బాగుంది. అదేమిటి? థ్యాంక్స్ చెప్పమంటే వెక్కిరించమని కాదు. నేను వెక్కిరించానా నిన్ను? ఈసారి నువ్వు అతని కళ్ళల్లోనే కాదు, పెదవుల మీద దొంగతనంగా తొంగి చూస్తోంది. అతని ముఖం చూసేసరికి నాకు కూడా నవ్వు రాబోయింది. కానీ మొహం తిప్పేసుకుంటూ, కదా మరి అలాగే చెప్పేది. ఒక మాట చెప్పడంలో దాని పలికే తీరును బట్టి ఎలాంటి అర్థం తెప్పించవచ్చో తెలియదా నీకు అన్నాను. చచ్చాం పో, కృష్ణ నిస్సహాయంగా అని అన్నం ప్రారంభించాడు. నేను మళ్ళీ చుట్టూ చూడసాగాను. కృష్ణ ఎప్పటిలాగానే చకచకా తినేశాడు. భోజనం చివరిలో పెరిగేసుకుంటూ హఠాత్తుగా, తమరి మకం ఇంకా ఎన్నాళ్ళెక్కడా అన్నాడు. ఈసారి ఉలిక్కి పడడం నా వంతు అయింది. ఏమిటి అంటూ అతని వైపు తిరిగాను. ఇంకా ఎన్నాళ్ళు ఉండదలుచుకున్నారు ఇక్కడ అని అడుగుతున్నాను. అతని ముఖం ఈసారి చాలా సీరియస్గా ఉంది. నా ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగొచ్చింది. కోపం లాంటిదేదో, రోషం లాంటిదేదో తీవ్రంగా కలిగింది. అయినా నిగ్రహించుకుంటూ, నీకు మరీ అంత బాధగా ఉంటే ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను అన్నాను. బంగారు తల్లివి, ఆ పని చేశావంటే ఈసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకుంటాను. జరీ అంచు తెల్లచీర కానుకగా ఇచ్చి రాజారాణివి అవమని ఆశీర్వదిస్తాను కూడా. నేను అతని ముఖంలోకి పరీక్షగా చూశాను. ఇతను నన్ను వెళ్ళిపోమ్మని సూటిగా చెప్తున్నాడు. ఇది పరిహాసమా లేక నిజమా? కానీ కృష్ణ ఉప్పు కోసం క్యారియర్లో వెతుకుతున్నట్లుగా శ్రద్ధగా క్రిందకి చూస్తుండటం వల్ల అతని ముఖంలో ఏ భావం ఉందో నాకు అర్థం కాలేదు. కానీ నా చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడ్డానని మాత్రం స్పష్టంగా తెలిసింది. నేను అతని వైపు చూస్తూ చాలా నిష్ఠూరంగా అన్నాను, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నన్ను చూసినప్పటి నుంచి ముళ్ళ మీద ఉన్నట్టుగా మహా బాధపడుతున్నావు. నా రాక వల్ల నీకేం నష్టం కలిగిందో కాస్త వివరిస్తే చాలా సంతోషించి ఈ సాయంత్రమే బండి ఎక్కుతాను. నేను నష్టం నాకేం లేదు. నష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగితే అది నీకే కలగాలి. నాకా? అవును. అంటే నీ ఉద్దేశం? పూర్తిగా అతని వైపు తిరిగి నిందిస్తున్నట్టుగా దూకుడుగా అడిగాను. నువ్వు ఇక్కడికి వచ్చినట్లు ఏ పరిస్థితుల్లోనూ మీ అమ్మాయికి తెలియటం నీకు మాకు ఎవరికీ అంత క్షేమం కాదని నా ఉద్దేశం. ఏమిటి? నివ్వెరపోయాను నేను. మీ అమ్మ డార్జిలింగ్ వెళ్ళటం వల్ల సారథిని తప్పించుకోవడానికి ఇక్కడికి పారిపోయి వచ్చావని నాకు తెలుసు. సారథి నువ్వు ఊహించుకున్నట్లుగా హైదరాబాద్ రావడం లేదు. అతని ప్రయాణం క్యాన్సిల్ అయింది. నువ్వు సాధ్యమైన తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నా సలహా, హెచ్చరిక కూడా. నిరుత్తురాలిని అయ్యాను నేను, నిశ్చేష్టురాలిని కూడా అయ్యాను. నోట మాట రాకుండా రెప్ప వాల్చడం మర్చిపోయి అతని వైపు వింత మృగాన్ని చూసినట్టు చూడసాగాను. ఏమిటి ఇతను మాట్లాడేది? ఎలా మాట్లాడుతున్నాడో? ఇంతకంటే మహా అవమానం ఇంకేమైనా ఉందా? అసలు ఇదంతా ఇతనికి ఎలా తెలుసు? తెలిస్తే తెలిసింది. తెలిసినంత మాత్రాన జంకు గొంకు లేకుండా ముఖాన అనేయడమేమిటి? లావాల కుతకుతలాడుతూ భళ్ళున బద్దలైపోతున్న అగ్నిపర్వతమైన నేను కర్కశంగా అడిగాను, మా అమ్మకి తెలియకుండా వచ్చానని నువ్వెలా అనుకున్నావు? సారథి వస్తున్నందువల్ల నేను ఇలా పారిపోయి వచ్చానని ఎవరు చెప్పారు నీకు? భోజనం ముగించి క్యారియర్ సర్ది పెట్టేస్తున్న కృష్ణ క్షణంసేపు చేస్తున్న పని ఆపేసి తలెత్తి నా వైపు చూశాడు. అతని కళ్ళు నా కళ్ళల్లోకి లోతుగా సూటిగా చూసినాయి. సమాధానం ఏంటంటే ఏదో అనబోయి నిగ్రహించుకున్నవాడిలా ఆగిపోయాడు. తర్వాత కొద్దిగా ఆగి మృదు స్వరంతో అన్నాడు, నువ్వు అబద్ధం చెప్పదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ మనల్ని గురించి అన్ని విషయాల్లో క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పడం, దబాయించాలనుకోవడం కేవలం హాస్యాస్పదమే అవుతుంది. చేష్టలుడిగా నేను సమాధానం చెప్పలేని ఆసక్తురాలిలా చూడసాగాను.
అతని స్వరం మళ్ళీ నిర్వికారంగా నిశ్చలంగా పలికింది. మా గురించి నీకేం తెలియదని నాకు తెలుసు, కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసుననే సంగతి నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలుస్తోంది. ఎలా తెలుసు అని నన్ను అడక్కు, నాకు అన్నీ తెలుసు. నీ వయసు పెరిగిన కొద్దీ మీ అమ్మ నీ మధ్య పెరిగి పెద్దదవుతున్న అగాధం నేను ఎరగనిది కాదు. మీ ఇద్దరి మధ్య ఒక్కోసారి ఎటూ చెప్పలేక మామయ్య నలిగిపోయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. అతని నోటి నుంచి వెలువడుతున్న ఒక్కొక్క వాక్యం వింటున్న కొద్దీ నేను నిటారుగా కూర్చుని పాలిపోయిన ముఖంతో నా జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాలన్నీ తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి వైపు చూస్తున్నట్లుగా చూడడం ప్రారంభించాను. ఎంతో మామూలు వాడు, ఎలాంటి ప్రత్యేకత లేని అతి సాధారణమైన మనిషి అని నేను తీసి పారేసినట్టు నిశ్చయించుకున్న మనిషేనా ఈ కృష్ణ అనిపించింది. అతను మాట్లాడుతున్న వాడల్లా నా ముఖం చూసి హఠాత్తుగా ఆగిపోయాడు. అతని చేయి నా చేయి పట్టుకోబోయినట్టు అప్రయత్నంగా ముందుకు వచ్చి అంతలోనే మళ్ళీ నిగ్రహించుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయింది. రవంత బాధని స్ఫూరించే స్వరంతో క్షమార్పణ కోరుకుంటున్నట్టుగా అన్నాడు. సారీ మీనా, నేను ఇవన్నీ నీతో చెప్పాలని అనుకోలేదు. నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం, మా దగ్గరికి వచ్చావని మీ అమ్మకి తెలియడం అంత మంచిది కాదనే ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలనుకున్నానే తప్ప. నేను చటుక్కున లేచి నిలబడ్డాను. నా గురించి విషయాలన్నీ అతనికి తెలుసునన్న సత్యం నన్ను పిచ్చిదాన్ని చేసింది, విర్రెక్కించింది. ఏమనాలో తోచని నేను నోటికి వచ్చింది అనేశాను. నువ్వు ఇలాంటి మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నేనెంతో అపురూపంగా భావించుకున్న ఈ ప్రయాణంలో అపశృతిలా అయ్యావు. మీనా, నాకు ఇప్పుడు తెలిసింది. నువ్వు కావాలనే అన్నానికి ఇంటికి రాలేదు, రాజేశ్వరి ఇంట్లోకి రావడానికి వీల్లేదు, అత్తయ్య ఇల్లు వదిలి బయటకు రాదు, వీరాయి ఊళ్ళో లేడు, నేను తప్పకుండా అన్నం తీసుకొస్తానని నీకు తెలుసు. నాకు ఈ మాటలు చెప్పడానికి, ఈ అవకాశం నీవు చిక్కించుకోవడానికి ఇంటికి రాకుండా ఇక్కడ ఉన్నావు. నువ్వు చాలా తెలివికలవాడివి. తెలివికలవాళ్ళు యోచన ఎప్పుడూ గురి తప్పదు. చూడు, నువ్వు ఊహించుకున్నట్టుగానే వెర్రిమొహంలా నేను రానే వచ్చాను. మీనా వారిస్తున్నట్టుగా పిలిచాడు. నేను అతని వారింపు అస్సలు లక్ష్య పెట్టలేదు. మండిపడుతున్నట్టుగా అన్నాను. అసలు ఇదంతా ఎందుకు? ఒక్క మాటలో సూటుగా చెప్పేస్తే సరిపోలా? అమ్మాయి, మీ ఇంటికి మమ్మల్ని ఎవరిని రానివ్వలేదు. మా ఇంటికి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఒక్క మాట నా మొహం పట్టుకుని అడిగితే పోయేదిగా. పైగా ఇవన్నీ నాకు చెప్పదలుచుకోలేదట. ఏం నటన? పాపం, ఎంత పెద్ద మనిషి. అబద్ధాలు ఆడేది ఎవరు, నువ్వా నేనా? కృష్ణ మధ్యలో నన్ను ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నవాడిలా ఏదో అనబోయాడు. నేను వినిపించుకోకుండా అనేశాను. మా విషయాలన్నీ నీకు తెలిసినంత మాత్రాన నువ్వు నన్ను అవమానించాలని ఉందా? మా అమ్మకు తెలియకుండా వచ్చానే అనుకో, కానీ ఆ విషయం ఎత్తి వెక్కిరించడానికి నువ్వెవరు మధ్య? మీనా, నేను వెక్కిరించానా? అలా అర్థం చేసుకున్నావా నా మాటలు? కృష్ణ చాలా విస్మయంగా వెనక్కి తగ్గినట్టుగా అన్నాడు. నన్ను అన్నందుకు ప్రతీకారంగా అతన్ని కూడా మాటల్లో గాయపరిస్తే తప్ప నాకు శాంతి ఉండదనిపించింది. ఆ క్షణంలో అందుకే ఆఖరి అస్త్రం తీసి విసురుతూ ఎంతో వ్యంగ్యంగా అన్నాను. అవునులే, మా అత్తయ్య చేతిలో పెరిగినంత మాత్రాన ఆవిడ మంచి బుద్ధులు నీకెలా వస్తాయి? పెంచినంత మాత్రాన రక్తం ఒకటవుతుందా? ఎంత కూడదనుకున్నా వాళ్ళందరిలో నువ్వు పరాయివాడిగా వేలు పెట్టి చూపించినట్టు కనిపిస్తూనే ఉన్నావు. నా కసి తీరింది. కృష్ణ అతి సున్నితమైన చోట బాధ తగిలిన వాడిలా చూశాడు. క్షణంసేపు విలవలాడుతున్న అతని హృదయం చురుకై నా కళ్ళల్లో రెపరెపలాడుతూ ప్రతిఫలించింది. మరుక్షణంలో అతని రక్తం చిదిపితే రక్తం చిందేటంతగా ఎర్రబడింది. అప్రతిభూతుడైన వాడిలా రెప్ప వాల్చకుండా అలాగే నా వైపు చూడసాగాడు. నేను వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి అతని వైపు చూస్తూ అన్నాను. నీ వార్నింగులకి నా థ్యాంక్స్. నా ఇష్టం మీదనే నేను వచ్చాను. మా అమ్మకి తెలియకుండా వచ్చిన మాట నిజమే, కానీ దానికి నేను సిగ్గుపడడం లేదు. అసలు ఇదేమీ దాచాల్సినంత రహస్యం కానే కాదు. నేను వెళ్ళగానే చెప్తాను. నేను ఇక్కడ ఉండదలుచుకున్నన్నాళ్ళు ఉంటాను. నేను నీ ఇంటికి రాలేదు. నీ హెచ్చరికలు నాకు ఏమీ అవసరం లేదు. ఇక ముందు ఎప్పుడైనా నాతో మాట్లాడదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు, లేకపోతే అసలు మానేసి. చటుక్కున వెనక్కి తిరిగి సుడిగాలిలో అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. వెనక నుంచి అతను మీనా మీనా అని పిలవడం నాకు వినిపిస్తూనే ఉంది, కానీ నేను లక్ష్య పెట్టలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఇంటికి తిరిగి వస్తుంటే నా మనసు పరిపరి విధాలుగా పోయింది. 1,00,000 ఆలోచనల్లో నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టినాయి. మా కుటుంబంలో ఎంతో నిగూఢమైన ఈ సంగతులు ఇతనికి ఎలా తెలిసినాయి? ఎవరు చెప్పి ఉంటారు? నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ నా మధ్య ఆఘాతం ఉందట. అది నా వయసు పెరిగిన కొద్దీ పెద్దదవుతోందట. నిజంగా నాకు చెప్పరాని మంటగా ఉంది, భరించరాని కసిగా ఉంది. అతన్ని ఒక్కసారిగా నమిలి మింగేయాలన్నంత ఆవేశంగా ఉంది.
ఎలా తెలిసి ఉంటాయి, ఎవరు చెప్పి ఉంటారు, ఎంత ఆలోచించినా నా ఊహకు అందలేదు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. ఇలాంటి విషయాలు తెలియడం పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు. కలిగిన కుటుంబాల్లో అభిప్రాయ భేదాలుంటే అవి నౌకర్లు చాకల ద్వారా గోరంతలు కొండంతలుగా మార్చబడి బయట ప్రపంచంలోకి రవాణా అవటంలో అబ్బురం ఏమీ లేదు. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు మా ఇంటికి రాకపోయినా ఎప్పటికప్పుడు మా విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నారనమాట. చాచా, వీళ్ళందరినీ కలుపుతానేం నేను? రాజేశ్వరికి తెలిసి ఉండదు. అత్తయ్యకి తెలిసినా తెలిసినట్టే కనిపించడం లేదు. అందరిలోకి ఈ కృష్ణే నాకు హఠాత్తుగా అంతా తేటతెల్లంగా కనిపించసాగింది. నేను వచ్చినప్పటి నుంచి కృష్ణ ఎందుకు ముభావంగా ఉంటున్నాడో ఇప్పుడు అర్థమైంది. అంటే అతనికి తెలుసునన్నమాట. నువ్వు మా ఇంటికి వచ్చింది మా మీద ప్రేమ వల్ల కాదు, మమ్మల్ని చూడాలనే అపేక్ష వల్ల కాదు, కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపోవాలనే స్వార్థంతో వచ్చావు. నాకు తెలుసులే నీ సంగతి అన్నట్టు ప్రవర్తించాడు. చిచి, నాకు ఆ సంగతే తెలియదు. రోష అవమానాలతో నాకు మళ్ళీ ఒక్కసారిగా బగ్గుమని మండింది. కోపంతో పరధ్యానంగా వేగంగా నడుస్తున్న నేను ఉన్నట్టుండి కెవ్వుమని చటుక్కున ఆగిపోయాను. నా పాదంలో కసిక్కన ఏదో జరిగింది. అది వాడిగా ఉండడం వల్ల ఎప్పుడూ చెప్పులు విడవని నా మెత్తటి పాదంలోకి లోతుగానే దిగిపోయింది. కాలు ఎత్తి పాదం చూసుకున్నాను. నల్లటి ముళ్ళు కృష్ణారావు మొహంలా ఉంది. నేనంత జాగ్రత్తగా తీయబోయినా అది మధ్యలో విరిగిపోయింది. పాదం లోపలికి వెళ్ళి భాగం రానేలేదు. పాదం అడుగు భాగం కాస్త నొప్పిగా అనిపించినా నడవలేనంత బాధగా ఏమీ అనిపించలేదు. కానీ మామూలుగా నడవలేకపోయాను. అదేమిటి, ఏమైంది కాలికి? వీధి గుమ్మంలోనే నిలబడి నా రాక కోసం ఎదురు చూస్తున్న అత్తయ్య, రాజేశ్వరి ఒక్కసారే అడిగారు. ముళ్ళు గుచ్చుకుంది. వచ్చేసిందిలే, తీసేశాను అన్నాను గొప్పగా. బాగానే ఉంది, పంపానన్న మాటే కానీ నాకు భయంగానే ఉంది అంది అత్తయ్య. నేను ముభావంగా లోపలికి వచ్చేశాను. వదినా, అలా ఉన్నావేం? నా ముఖంలో మార్పు వెంటనే పసిగట్టేసిన రాజేశ్వరి నా వెనకే వస్తూ అంది. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా అన్నాను. నాకెందుకో ఇక్కడ ఒక్క క్షణం ఉడ్డబుద్ధి కావడం లేదు. అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. నా ఒంటి నిండా తేళ్లు జరులు పాకినట్టుగా ఉంది. నా బట్టలన్నీ సర్దుకుంటూ, రాజు, రేపు ఉదయం నేను వెళ్తానన్నా. నిజం చెప్పు, అసలు ఏమైంది? అన్నయ్య ఏమన్నాడు నిన్ను? అంది రాజేశ్వరి. నేను తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో రాజేశ్వరి వైపు తిరిగాను. బాగుంది నువ్వనేది. ఏమంటాడు మీ అన్నయ్య నన్ను? ఏమీ అనలేదు. అంటే నేను ఊరుకుంటానా? ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా నా కంఠం ఎలాగో అయింది. రాజేశ్వరి అనుమానంగా చూస్తూ, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తూనే ఉంది. ఏదో అయింది. నువ్వు వెళ్ళినప్పటల్లా హుషారుగా లేవు. అన్నయ్య నీ ఇంటికి రాని నేను అడుగుతానంది. మంచిదానివే, నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకు అన్నాను. కృష్ణ ఆ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కానీ ఇంటికి రాలేదు. భోజనాల దగ్గర అత్తయ్యకి నా ప్రయాణం సంగతి చెప్పాను. అత్తయ్య కూడా తెల్లబోయింది. అదేమిటమ్మా, ఇంకో వారం 10 రోజులు ఉంటా అన్నావుగా? అప్పుడే విసుగొచ్చేసిందా ఈ పల్లెటూరు నీకు? అమాయకంగా అడుగుతున్న అత్తయ్య మాటలకి మనసు ఆర్ద్రమైంది. లేదమ్మా, వదిన కోపం వచ్చింది అంది రాజేశ్వరి. కోపమా? ఎందుకు? అంది అత్తయ్య కంగారుగా. నేను రాజేశ్వరిని తంతాను అన్నట్టు వేలుతో బెదిరించాను. అత్తయ్య వైపు తిరిగి, చాచా అదేం లేదు అత్తయ్య, అమ్మని నాన్నని వదిలి నేను ఎప్పుడూ ఇలా రాలేదు. ఏంటో బెంగగా ఉంది అంతే అన్నాను. అత్తయ్య నా మాటలు నమ్మింది. భోజనం అయిన తర్వాత కామేశ్వరి, మణి, మధు అంతా నా చుట్టూనే చేరారు. వద్దు వదిన, వెళ్ళొద్దు, ఇంకా కొన్ని రోజులు ఉండవు అని బ్రతిమలాడుతుంటే వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తోచలేదు. అందరం పడుకున్నాం. నేను కూడా నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా కృష్ణ ఇంటికి వచ్చాడు. నేను నిద్రపోయినట్టే పడుకున్నాను. పిల్లలందరూ భోజనాలు చేశారా అని అడుగుతూ కృష్ణ ప్రత్యేకంగా నేను తిన్నానా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత, ఏమిటమ్మా నువ్వు, ఒక్కరోజు భోజనం లేకపోతే నేనేమైపోతాను? కూరలు బుట్టలు నిండా నింపారు. వెంకటేశు బండి తీసుకురాలేదు. మల్లన్న వాళ్ళంతా అన్నాలకి ఇంటికి వెళ్ళారు. అక్కడెవరూ లేరని నేను ఉండిపోయాను. ఆ అమ్మాయి చేత భోజనం పంపించడం ఏంటమ్మా, నీకు మతిపోయిందా? సగం విసుగ్గా సగం కోపంగా కృష్ణ అనడం నాకు వినిపిస్తూనే ఉంది. ఏమిటోరా, పెరుగు పచ్చడి చేశాను, నువ్వు అన్నానికి రాకపోయేసరికి నాకు ఎలాగో అనిపించింది. అక్కడికి నేను వద్దని చెప్తూనే ఉన్నాను, అయినా వినలేదు. ఇంట్లో కూర్చుని విసుగ్గా ఉంది, ఇలా వెళ్ళి వచ్చినట్టుగానే ఉంటుందిలే అత్తయ్య అని ఇమ్మంటే ఇచ్చాను. ఏమిటో అనుకున్నాను కానీ పిల్ల చాలా బుద్ధిమంతురాలురా, ఇలా ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు నేను. ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా. కృష్ణ ఆ సంగతి మార్చివేశాడు. వాళ్ళు భోజనాలు చేసి ఎప్పుడు లేచారో నాకు తెలియదు. నాకు నిద్ర పట్టేసింది. ఇది ఫ్రెండ్స్
18th పార్ట్ మీనా మొదటి భాగం నవల. ఇది మీరు విని ఆనందిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.